నమస్తే, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈరోజు మరికొక సరికొత్త న్యూస్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి దినపత్రికల్లో బీజేపీ ఉడుంపట్టు అను శీర్షికతో ఒక వార్త అయితే ప్రచురించారు. ఈ వార్త యొక్క సారాంశం ఏమిటి, ఈ వార్తలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, దానిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ మధ్య కాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వరుస పెట్టి అందరూ కూడా ఢిల్లీ పర్యటన చేసి బీజేపీ అధిష్టానం కలిసి వచ్చిన సందర్భాలు అయితే మనం చూసాం. దీనివల్ల బీజేపీ పార్టీ పక్కాగా తన మైండ్ గేమ్ తో ఈ ఉడుంపట్టు అనే శీర్షికతో ఈరోజు ప్రధానమైనటువంటి పత్రికల్లో వార్త వచ్చింది. దాని యొక్క పూర్తి విశ్లేషణ చేద్దాం. అయితే ఏదైతే ఈ మధ్య కాలంలో మన బీజేపీ పార్టీ అధిష్టానంతో చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భంగా బీజేపీ అధిష్టానం తన ముందైతే నిర్దిష్టమైనటువంటి తనకు కావలసిన స్థానాలు అయితే ఏ విధంగా ప్రస్తావించిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో సుమారు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇందులో మొట్టమొదటిగా 4 టీడీపీ పార్టీని తీసుకోమని, 2 జనసేన పార్టీ తీసుకోమని, 1 బీజేపీ పార్టీకి కేటాయించవలసిందిగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచేటట్లు మనకు పూర్తిగా ఈ యొక్క బీజేపీ ఉడుంపట్టు అనే శీర్షిక ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఈ రకంగా టీడీపీ పార్టీ వాళ్ళందరి అనలిసిలో భాగంగా కలుపుకుంటూ పోతే 25 స్థానాల్లో ఇంటూ 4 100 స్థానాలు టీడీపీ పోటీ చేస్తే, 25 ఇంటూ 2 50 స్థానాలు జనసేన పార్టీ పోటీ చేస్తే, 25 ఇంటూ 1 అంటే ప్రతి దాంట్లో ఒకటి ఉంది కాబట్టి 25 బీజేపీ పార్టీ పోటీ చేస్తే 175 స్థానాలకి బూత్ఫుల్గా అవకాశం ఉన్నట్టు చేస్తుంది. అంటే ఈ విధంగా తెలుగుదేశం పార్టీని అలాగే జనసేన పార్టీని బీజేపీ అధిష్టానం ఇరకాటం పెట్టినట్టు ఈ యొక్క శీర్షిక ద్వారా మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే కొన్ని ప్లేసుల్లో ఈ 175 స్థానాల్లో బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ, అలాగే కొన్ని స్థానాల్లో బూత్ లెవెల్ స్థానం నుంచి పై స్థాయి వరకు కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంటే, ఈ కొన్ని స్థానాల్లో బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ప్రభావం చూపలేని పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఈ 25 స్థానాల్ని కోరుకుంటే వీళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఆ అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ 175 స్థానాల్లో ఇప్పటికే అనేక మంది ఆశావాహులు, టిక్కెట్ ఆశించేవారు, కష్టపడి పనిచేసేవారు తెలుగుదేశం పార్టీ నుంచి అనేక మంది ఉన్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక్క తోక మీద తీసుకొచ్చి ఒక తాటి మీద నడిపించడం అంటే ఒక కత్తి మీద సాగు లాంటిదే మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క అంశం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీకి దిగడం వల్ల ఎక్కడా కూడా తన ప్రభావాన్ని కోల్పోనే అవకాశం లేదు. అవసరమైతే వాళ్ళు ఇంకా బలాన్ని చేకూర్చుకునే అవకాశం ఉంది. వీళ్ళందరూ కలిసి పోటీ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ బలం లేనటువంటి కొన్ని స్థానాలు అయితే బీజేపీ పార్టీ పోటీ చేయడం వల్ల అవి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది. అవి సుమారు 25 నుంచి 30 స్థానాలుగా మనం చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో అనేక పేపర్లో మనం చూసాం. బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీకి జరిగే నష్టాన్ని అనేక ఛానల్స్, అనేక పేపర్స్ వివరించాయి. అది ఇప్పుడు ఈ బీజేపీ ఉడుంపట్టు ద్వారా మనందరికీ క్లియర్ కట్గా తెలిసింది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరు మా క్యూ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.